నమస్కారం. విజయ్ కుమార్ కంట మహాకవి శ్రీశ్రీ జయంతి ఉత్సవం నాడు. వాస్తవానికి శ్రీశ్రీ జయంతి రికార్డులను అనుసరించి జనవరిలోనే జరగాల్సి ఉండగా ఆయన తన నిజమైనటువంటి జన్మదినం పలానా తారీఖుని ప్రకటించిన తర్వాత ఏప్రిల్ 30న ఆయన జన్మదినాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎందుకు మనం శ్రీశ్రీని తలుచుకోవాలి? ఎందుకు శ్రీశ్రీ ఈ యుగానికి ఈ యుగం నాది అని చెప్పగలిగారు? రేపటి యుగం కూడా ఆయనదే. గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ యుగాలన్నీ కూడా శ్రీశ్రీయే. ఎందుకంటే శ్రీశ్రీ పీడిత తాడిత జన ఆక్రోశాన్ని తన అక్షరాల్లో చూపించారు. ఒక గొప్ప సామ్రాజ్యవాద దేశానికి భిన్నమైనటువంటి సామ్యవాదం దేశం కావాలంటే, సామ్యవాద ప్రపంచం కావాలంటే ప్రజా చైతన్యం ఎంత ముఖ్యమో ఆయన తన సాహిత్యంలో చెప్పారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతా. ఇక్కడ ఆయన నేను అనే కాన్సెప్టు అనేక మంది నేనుల్ని ఉత్తేజపరచడానికి, వారి చేతులు పట్టుకొని ముందుకు సాగటానికి, ముందుకు పదండి సాగటానికి అనే దిశలో ప్రస్తావించారు. శ్రీశ్రీ లోకం పోకడ తెలిసినటువంటి వ్యక్తి కూడా. ఒకానొక కవితలో దీంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే వీరే నిబిడాచరంతో ఆహా, నెత్తురు కక్కుకుంటూ నిర్దాక్షిణ్యంగా నేను నేల రాలిగిపోతే వీరే ఆహా సరే. అంటే మనిషి ఉన్నతోన్నతంగా ఎదిగినప్పుడు అతను చూసి ఆశ్చర్యపోతారు, అసూయ పెడతారు. బెల్లం చుట్టూ ఈగులు ముగినట్లే. మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో, సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి కొన్ని పరిస్థితుల్ని ఆయన చాలా చిన్న స్పష్టమైన సూక్ష్మ కవిత, అది లఘు కవితలో చెప్తారు. శ్రీశ్రీ ఎన్నటికీ చిరస్మరణీయుడు. ఆయన జయంతి శుభాకాంక్షలు. ఈ విధంగా శ్రీశ్రీ సాహిత్య నిధి ఎక్స్రే ద్వారా శ్రీశ్రీ జయంతిని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా